10వ తరగతిలోని 4వ పాఠమైనటువంటి కొత్త బాట అనే పాఠంలోని భాషాంశాలు. సొంత వాక్యాలు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివార్చి వినాలి. చెవివార్చి వినాలి అంటే శ్రద్ధగా వినాలి. దీనికి సొంత వాక్యం వచ్చేసి, మా అమ్మ చెప్పిన కథను చెవివార్చి విన్నాను. చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి. గవిన్లు అంటే అర్థం గుహలు. దీనికి సొంత వాక్యం వచ్చేసి, నాగార్జున కొండ గవిన్లలో యతులు తపస్సు చేసేవారట. యతులు అంటే మునులు. కుటిలవాజితనం పనికిరాదు. కుటిలవాజితనము అంటే మోసగారితనము. దీనికి సొంత వాక్యం వచ్చేసి, కుటిలవాజితో స్నేహం చేయరాదు. మా ఊరి పొలిమేరలో పంట పొలాలున్నాయి. పొలిమేర అంటే సరిహద్దు. దీనికి సొంత వాక్యం వచ్చేసి, రామన్నపేట పొలిమేరలో మామిడి తోటలు ఉన్నాయి. వాటి యొక్క సొంత వాక్యాలు ఇక్కడ రాశాను. నెక్స్ట్ బిట్. కింది వాక్యాల్లో పర్యాయ పదాల కింద గీత గీయండి. రోజు పెయి కడుక్కోవాలి, లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి. ఇక్కడ పెయి, మేను, దేహం అనేటివి శరీరం యొక్క పర్యాయ పదాలు. మనుషులు నీళ్లు దొరికే తావుల్లో నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. తావు, చోటు, ప్రదేశం అనేటివి స్థలం యొక్క పర్యాయ పదాలు. ప్రకృతి వికృతులు. సముద్రం అనే ప్రకృతి పదానికి సంద్రం వికృతి పదం. ప్రయాణం పయనం. శిఖ సిగ. విద్య విద్యే. నెక్స్ట్ ఆధారం ఆదెరువు. జాతీయాలు ఏ అర్థంలో వాడతారో తెలుపండి. నక్షత్రకుడు వెంబడిపడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతారు. నిండుకొన్నవి అయిపోయినవి అని తెలిపే సందర్భంలో వాడుతారు. దడిగట్టు విభేదాలు అంటే కలిసిమెలిసి లేరు అనే అర్థంలో వాడుతారు. నిప్పుకలు సెరుగంగా కోపంతో ఎర్రబడిన కళ్ళు అనే అర్థంలో వాడుతారు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. కింది పదాలను విడదీసి సందులను గుర్తించండి. ప్రాణాలు గోల్పోవు. ప్రాణాలు ప్లస్ కోల్పోవు. ప్రాణాలు గోల్పోవు. గసడ దవాదేశ సంధి. మూటగట్టు. మూఠన్ ప్లస్ కట్టు. మూటన్ గట్టు. మూటగట్టు సరళాదేశ సంధి. ఆసు ఓయుట. ఆసు ప్లస్ పోయుట. ఆసు ఓయుట గసడ దవాదేశ సంధి. కాలు సేతులు. కాలు ప్లస్ చేతులు. కాలు సేతులు గసడ దవాదేశ సంధి. పూచెన్ గలువలు. పూచెను ప్లస్ కలువలు. పూచెన్ గలువలు సరళాదేశ సంధి. ఈ సంధులన్నిటిపైన వీడియో చేశాను, చూడండి. అలాగే వృద్ధి సంధి పైన కూడా వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి.